నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అజ్ఞానాన్ని రూపుమాపాలి. మనకు అందించిన వారు ఆనందసాయి స్వామి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు, ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం. తప్పునకు మరో తప్పు తమ్ముడు అన్నట్లు ఈ అజ్ఞానం బంధువులు ఎక్కడ చూసినా ఉంటారు. ఇది యోగ్యత లేని వాళ్ళని సింహాసనాలు ఎక్కించి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. జనాలను పావులను చేసి ఆడుకుంటుంది. అందరూ జ్ఞానవంతులైతే చెడ్డ పాలకులను ఎందుకు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు? వాళ్ళని దించడానికి అష్టకష్టాలు ఎందుకు పడతారు? అజ్ఞానం దుర్యోధనుడికి గురువు, కంసుడికి మామ. రాక్షసుల్లాంటి మనుషులను నడిపించేది అజ్ఞానమే. దాన్ని లేకుండా చేయడం ఎలా? అది సాధ్యపడదు. అందరూ విద్యావేత్తలు, పండితులు, జ్ఞానులు, యోగులు కాలేరు. జ్ఞానం ఎంత సనాతనమో అజ్ఞానం కూడా ఆనాటిదే అని వేదాలు చెప్తున్నాయి. ఈ రెండింటి మధ్య పోరాటమే జీవితం. అయితే చూస్తూ చూస్తూ అజ్ఞానాన్ని పెంచి పోషించకూడదు. ఎక్కడ ఉన్నా దాన్ని రూపుమాపాలి. ఒక్కోసారి తెలిసిన వాడి కంటే తెలియని వాడే ఎక్కువ సుఖపడతాడు. అలాగని అందరూ అజ్ఞానంతో ప్రవర్తిస్తే లోకం ఏమవుతుంది? మసక చీకట్లో తాడు పాములా కనిపిస్తుంది. దాని మీద దీపపు వెలుగు ప్రసరిస్తే అది తాడని తెలుస్తుంది. అజ్ఞానం తొలగాలంటే విజ్ఞాన వెలుగులు విస్తరించాలి. అవిద్య పోవాలంటే ఆత్మవిద్య కావాలి. అందరికీ అది అందిరాదు. స్వానుభవంతో సంపాదించుకునే బ్రహ్మజ్ఞాన సిద్ధి కలగదు. కాబట్టి తనకున్న అజ్ఞానం తనకు తెలిస్తే చాలు. అందుకే సోక్రటీస్ నాకేమీ తెలియదన్న విషయం తెలిసిందని చెప్తాడు. అజ్ఞానం పోగొట్టడానికి సరైన జ్ఞానం సరైన సమయంలో రావాలి, లేదా అజ్ఞానం పెరగకుండా చూడాలి. కౌరవులు 9 అజ్ఞానం వెంట నడిచారు. దుర్యోధనుడి వల్ల నాశనమైపోయారు. పాండవులు 5 జ్ఞానం వెంట నడిచారు. శ్రీకృష్ణుడి రక్షణ పొందారు, విజయం సాధించారు. సర్వ అనర్థాలకు కారణం అజ్ఞానం, సర్వ శుభాలకు సుఖ సంతోషాలకు కారణం విజ్ఞానం. అన్ని వైపుల నుంచి గొప్ప ఆలోచనలు, అద్భుతమైన జ్ఞానం వచ్చుగాక అని ఋగ్వేదం అందుకే చెప్తోంది. సత్సాంగత్యంలో జ్ఞానం ఉంటుంది, దుస్సాంగత్యంలో అజ్ఞానం ఉంటుంది. అందులో తాత్కాలికమైన హాయి లభిస్తుంది, జ్ఞానంలో శాశ్వతమైన ఆనందం ఉంటుంది. దాన్ని లోకానికి అందించాలంటే చీడపురుగుల మీద క్రిమిసంహారక మందులు చల్లినట్లు అజ్ఞానం మీద జ్ఞానాన్ని వర్షంలా కురిపించాలి. చెడు దావానలంలా వ్యాపిస్తుంది. మంచి చెవిని చేరకముందే చెడు ఇల్లు కట్టేస్తుంది. అజ్ఞానం ఊళ్ళని తగలబెడుతుంది. గురు రూపంలో దైవం సరైన మార్గంలో నడిపించి అజ్ఞానం ఆట కట్టిస్తాడు. ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుని ఎక్కడ అజ్ఞానం, అధర్మం, అసత్యం పేరుకున్నా వాటిని నిరసించాలి, ఎదిరించాలి, రూపుమాపాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ముందు ఈ సాధారణ స్థాయిలో ప్రాథమికమైన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.